నేను చెప్పింది గుర్తుందిగా? నేను చూసుకుంటానమ్మా. బాబు గారు, భోజనం రెడీ చేశానండి. అమ్మ నాన్న పిల్లలు తిన్నారు కదా? తిన్నారు బాబుగారు. సరే, వస్తున్నా. ఇదేంటి మనోహరి అమ్మగారి గురించి అడగలేదు? అందరూ తిన్నారు గాని మనోహరి అమ్మగారు తినలేదు బాబుగారు. ఇంకా తినలేదా? ఎందుకు? తినకూడదనుకుంటున్నారంట బాబుగారు. తినకూడదనుకోవటం ఏంటి? ఎక్కడ తను? బయట ఏడుస్తూ ఉన్నారు బాబుగారు. ఏడుస్తుందా? ఎందుకు? బాబుగారు, అది అది ఎందుకు అంటే అది అది అంటావేంటి? చెప్పు. అంటే పిల్లలకి హెల్దీ ఫుడ్ పెట్టారని పెద్దమ్మగారు మనోహరమ్మగారిని చెడమడ తిట్టేశారండి. అందుకేనేమో ఎవరికి కనిపించకుండా తినకుండా అక్కడే కూర్చుని ఏడుస్తున్నారు. వాళ్ళకలా పెట్టమని నేనే చెప్పాను. ఎక్కడుంటాను? బయట గార్డెన్లో ఉంది బాబుగారు. అబ్బా, బాధపడకే. అత్తయ్య కోపం తెలిసిందే కదా. పిల్లలంటే ఆవిడికి చాలా ఇష్టం. వాళ్ళు తినలేదన్న బాధలో నిన్నలా అన్నారు. నువ్వేం మనసులో పెట్టుకోకు. నువ్వేంటో నాకు తెలుసు కదా. బాలిక, నీకు అసలు సత్యము తెలిసినచో ఏమగుదువో ఏమో. మానో ప్లీజే, నేను చెప్పే. నా మాట వినలేదు. మీరన్నా చెప్పండి. మనోహరి, అమ్మ పిల్లల మీద ప్రేమతో ఏదో తెలియక మాట దాటానుంటుంది. దాన్ని నువ్వు మనసులో పెట్టుకొని డిన్నర్ చేయకుండా ఉండడం ఏంటి? నేను బాధపడుతుంది ఆంటీ అలా అన్నారని కాదా మరేంద్ర. అయినా ఆవిడ కూడా నాకు అత్తయ్య లాంటిదే కదా. ఆవిడ అంటే నేనెందుకు బాధపడతాను? అసలు నేనెందుకు బాధపడుతున్నానో తెలుసా? పిల్లలు ఇవాళ ఆకలితో ఉన్నారన్న ఆలోచనని తట్టుకోలేకపోతున్నాను. ఎమోషనల్ అవ్వకు మనోహరి. అమ్మతో నేను మాట్లాడతా. వచ్చి ముందు డిన్నర్ చేయి. అమర్, అమర్, అంటే బాధలో ఏదో సపోర్ట్ కోసం అలా చేపట్టుకుంది. మీరేం ఫీల్ అవ్వకండి. అయ్యో, అంత ఫీల్ అవ్వకండి. సూపర్ ప్లాన్ అనవసరంగా ఫ్లాప్ అయింది. ఇది మళ్ళీ మొదలెట్టింది. ఏందే గా తాళిని గట్ల చూస్తున్నావు? ఈ తాళిని ఎక్కడైనా సేఫ్గా పెట్టాలి. ఎక్కడ పెడదామా అని ఆలోచిస్తున్నా. ఇప్పుడు మన రూమ్లా దాని సేఫ్టీకి ఏం తక్కువైందే? నువ్వే. నేనా? నేనేం చేసిననే? ఇది నాకు దొరికిన రోజు నుంచి
కుదువు పెట్టేద్దాం అని అంటూనే ఉన్నావు కదా. నా అలాంటి అల్ప ప్రాణులు నీ తాలిని ఏం చెయ్యలేరే బాబు. హ్మ్, మహా తల్లి ఎవరి మెళ్ళో ఉన్నిందో ఏమో. చాలా పవర్ఫుల్ అనుకుంటా. తాకట్టు అనుకున్నాం, పైసలు ఇట్లే ఎదురైనాయి. అవునే. ఈ తాళి ఎవరికి చేరాలో ఖచ్చితంగా కనుక్కొని వాళ్ళకి చేర్చాలి. ఓసారిటి ఏయ్, అరే ఇవ్వమంటుంటే ఏంటి ఎందుకలా చూస్తున్నావు? ఏం లేదే. ఈ దొరికిన దగ్గర నుంచి నీ మెళ్ళో ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నా. ఒకసారి వేసుకో. ఒకరి తాళిని మరొకరు వేసుకోకూడదు. ఆహా, నువ్వేమైనా పర్మనెంట్ గా వేసుకుంటావా ఏంది? జస్ట్ జోక్ గానే కదా. అలా తాళిని ఎగతాళి చేస్తే తలరాతులు తారుమారైపోతాయి. వా 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 వా, లైన్ బాగుంది. వెళ్ళి స్టేటస్ లో పెట్టుకో. వేసుకో అంటుంటే ఏ! నేనే వేసుకుంటా. బాగీ, ఈ తాళిని మెళ్ళ ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయిందో తెలుసా? ఇది నీ మెళ్ళో పడ్డానికి ఆవిడ పోగొట్టుకున్నట్టుంది. ఏ, ఇదేమైనా నగానే బావుంది బాలేదనుకోడానికి? ఈ తాళి ఏ ఆడపిల్ల మెడలో పడినా అందంగానే ఉంటుంది. సర్లే, నీ మెళ్ళో కూడా ఈ తాళి ఏదో ఒక రోజు పడుతుంది. ఈ తాళే ఎందుకు పడుతుంది? వేరే తాళి, మా ఆయన కట్టే తాళే పడుతుంది. ఏమో, ఇదే నీ మెళ్ళో పడచ్చేమో. అసలు దీని ఓనర్ నీకు దొరక్కపోతే నీ దగ్గరే ఉంటుంది కదా. అప్పుడు నీ పెళ్లికి ఇదే నీ మెళ్ళో వేయచ్చేమో కదా. తింగరదానం, ఎప్పుడు తింగర మాటలే. పైన తదాస్తు దేవతలుంటారు, అలా అనుకు.
మీకు కూడా నిద్ర పట్టట్లేదని నాకు తెలుసు. నాలానే అందరూ మేలుకొనే ఉన్నారు కదా. మీకెందుకు నిద్ర పట్టట్లేదో తెలుసా? రేపు అర్లీగా లేవాలి, స్కూల్కి వెళ్ళాలి, అక్కడ పనిష్మెంట్ తీసుకోవాలి, ఆఫ్టర్నూన్ నచ్చని ఫుడ్ తినాలి, లేట్ నైట్ ఇంటికి రావాలి. డాడీ స్కూల్ ఎలా ఉందంటే అబద్ధం చెప్పాలి, అంతే కదా? ఎంత ఆలోచించినా మనకున్న ఈ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరకడం లేదు. మన అన్ని ప్రాబ్లమ్స్ కి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఏంటది అంజలి? మనం ఇంట్లో ఎవరికి చెప్పకుండా కొడైకెనాల్ కి పారిపోదాం. ఏమంటారు? అంజలి, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, మనం ఎలా పారిపోగలం? ఎలా వెళ్తాం, ఎక్కడుంటాం? పారిపోయి ఏం చేస్తాం? అంజలి, నీ స్టూపిడ్ ఆలోచనని పక్కన పెట్టి పడుకో, మళ్ళీ పొద్దున్నే లేవాలి. అమ్మో ఆగు, నా ప్లాన్ కంప్లీట్ గా విను. అంజు, పారిపోవడం అంటే జోకా? మనం ఎక్కడికి వెళ్ళట్లేదు, పొద్దున్నే స్కూల్ కి వెళ్తున్నాం అంతే. వెళ్ళి ఇలానే అబద్ధాలు చెప్తుందామా? రేపు స్కూల్ కి వెళ్ళి మిడిల్లో కొడైకెనాల్ కి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళాక నా ఫ్రెండ్ చింటూ వాళ్ళ ఇంటికి వెళ్దాం. వాళ్ళ మమ్మీ చాలా మంచిది, మనల్ని ఇంట్లోకి రానిస్తుంది. అప్పుడు డాడీకి కాల్ చేసి మేము కొడైకెనాల్ కి వచ్చామని చెప్దాం. అప్పుడు డాడీ వచ్చి పనిష్మెంట్లు కాకుండా డైరెక్ట్ గా అందరిని కొడతారు. అలాగేం కొట్టారమ్ము, మమ్మీ లేదు కదా, మనల్ని అర్థం చేసుకుంటారు. అప్పుడు మన కోసం కొడైకెనాల్కి వస్తారు. అప్పుడు డాడీతో మేము అక్కడ ఉండలేము, కొడైకెనాల్లోనే ఉందాం ప్లీజ్ డాడీ అని రిక్వెస్ట్ చేసుకుందాం. అక్కడ మనం తప్ప ఎవరు ఉండరు కదా. డాడీ మైండ్ ని డైవర్ట్ చేస్తే ఒప్పేసుకుంటారు. అక్క, ప్లాన్ బానే ఉంది. మనకి మనోహర్ ఆంటీతోనే కదా ప్రాబ్లం. డాడీ కంటే ఎక్కువగా స్ట్రిక్ట్ గా ఉన్నారు. అక్కడికి ఆవిడ ఖచ్చితంగా రారు, మనకి టార్చరు ఉండదు. అవునక్క, ప్లాన్ కొంచెం రిస్కీగా ఉన్నా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. ఏమోరా, నాకు భయంగా ఉంది. మనం అంత దూరం వెళ్ళగలమా? ఏమైనా అయితే? నువ్వు ఉన్నావు కదా అమ్ము చూసుకోవడానికి, ఏం కాదు. ప్లీజ్ అమ్ము, ఇక్కడ ఉండడం నా వల్ల కాదు, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. సరే, మనం రేపు ఎలా అయినా కొడైకెనాల్ వెళ్తున్నాం. పడుకున్న వీళ్ళు మళ్ళీ ఎందుకు లేచారు? గుప్తా, ఎక్కడా? ఇక్కడ ఏమిటి బాలిక? మా పిల్లల రూమ్ లో లైట్స్ ఇంకా ఎందుకు ఆన్ ఉన్నాయి? నాకు తెలుసును కానీ నేను చెప్పను. నువ్వెటులు చూచినను నేను చెప్పను బాలిక. అది కాదు గుప్తా, నేను గుర్తొచ్చి లేచారు. ఏడుస్తున్నారేమో, లేదా ఆకలేసిందేమో. అయ్యో పాపం, ఇంకా హోంవర్క్ చేసుకుంటున్నారేమో. వాళ్ళు నిజముగా ఏమి చేయుచున్నారో తెలిస్తే నీవు ముల్లో కమలను హడలెత్తించేస్తాం. ఏదో అంటున్నారు? నీ పిల్ల పిచ్చుకులు నువ్వు అనుకున్నంత అమాయకులేమీ కాదు, మహామేధావులు. ముందు ముందు నీకే అర్థమవునులే. నన్ను ఏమి చూచెదవులే కాని రేపటి వరకు వేచి ఉండుము, నీకే అర్థమవును. ఏమర్థమవుతుంది? పాపాలు చేసే మనుషులే అలసిపోయి నిద్రించుచున్నారు, వాళ్ళ పాపాలు లెక్కించే నేనెంత అలసిపోవాలి? నా నిద్రకు భంగము కలిగించవద్దు. అయ్యో అది కాదు గుప్తా. ఇదిగో, నీవు మాత్రం యథావిధిగా నీ గృహము చుట్టూ సంచరించుము. ఓసే నీలా, అలారం చూడవే. సోయ్ నీలా.
ఓ నాతో కమ్యూనికేట్ చేయడానికి దీనికి ఇయర్ ఫోన్స్ ఇస్తే ఇది చక్కగా సాంగ్స్ వింటూ పడుకుంది. లేకవే. ఏంటమ్మగారు మంచి నిద్రలో ఉంటే డిస్టర్బ్ చేస్తున్నారు. లేచి వాళ్ళని నిద్ర లేపాలని నీకు తెలీదా? వాళ్ళు హ్యాపీగా పడుకొని ఉంటారు. పద వెళ్ళి లేపుదాం. అమ్మగారు ఈ పనిష్మెంట్ వాళ్ళకో మనకో అర్థం కావడం లేదమ్మగారు. వాళ్ళ నిద్ర లేపాలంటే వాళ్ళకన్నా ముందు మనం నిద్ర లేవాల్సి వస్తుంది. ఇంకా ఎన్ని రోజులు లేవే. ఇవాళ రేపో వాళ్ళు అమరేంద్ర ముందు తిరగబడతారు. అమరేంద్ర వాళ్ళని కంట్రోల్ చేయలేక హాస్టల్లో వేస్తారు. సరే సరే పద వెళ్దాం. నిద్ర లేవలేక ఇబ్బంది పడే వాళ్ళ మొహాలు చూద్దాం. పద. అమ్మగారు లైట్ ఆన్ చేసిందంటే వాళ్ళు నిద్ర లేచారా? వాళ్ళకంత సీన్ లేదులేవే. పడుకునేటప్పుడు లైట్ ఆఫ్ చేయడం మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడు ఈ లైట్ విషయాన్ని కరెక్ట్గా అమరేంద్ర ముందు తీసి వీళ్ళకి ఎక్స్ట్రా కోటింగ్ ఇప్పిస్తాను. ఈవిడ క్రూరత్వంలో పిహెచ్డి చేసినట్టుంది. ఎంతసేపే? వస్తున్నానమ్మగారు. అమ్మా వెళ్ళి పడుకుందాం రండి. ఎందుకే? ఇది కల కదమ్మా, పడుకుంటేనే కదా మళ్ళీ లేవగలం. నీ మొహం. ఇది నిజమే. పద. గుడ్ మార్నింగ్. నీలా 5 minutes లేట్. ఇలా అయితే ఎలా చెప్పు? అసలు ఎప్పుడు లేచారు, ఎప్పుడు రెడీ అయ్యారు? బేసిక్ గా మేము చాలా షార్ప్ ఆంటీ. నిన్న టైం టేబుల్ చెప్పారు కదా, ఇట్టే పట్టేశాం అంతే. ఇక మీరు మా గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మమ్మల్ని చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. పిల్లలు చాలా షార్ప్ గా ఉన్నారు మేడం. మామూలు షార్ప్ కాదు. మా షార్ప్నెస్ చూస్తే మీరే నమ్మలేరు తెలుసా? ఏదో తేడాగా ఉందే. సరే సరే మీరు అన్ని సర్దేసుకున్నారా? ఎప్పుడో. ఏదైనా పని చేయాలనుకుంటే మాకంటూ ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్ ఉంటుందంటీ. మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. అదే స్కూల్ కి రాతోడొచ్చే వరకు వెయిట్ చేస్తాం. నీలా చెప్పండి బాబు. మా కోసం 4 కప్పులు బూస్ట్ కలిపి తీసుకురావా? సరే బాబు. అమ్మగారు ఏంటి? నాకేదో వాళ్ళని చూస్తుంటే డౌట్గా ఉందమ్మా. పొద్దున్నే చాలా డిసప్పాయింట్ చేశారే. ఈ మనోహరిని డిసప్పాయింట్ చేస్తే పనిష్మెంట్ ఏ రేంజ్లో ఉంటుందో వాళ్ళకి తెలియాలి. ఇవాళ వాళ్ళకి నేను పెట్టే మెంటల్ టార్చర్కి 3 రోజులు నిద్రపోరు. ఎవరు ఎవరికి నిద్ర పట్టకుండా చేస్తారో చూద్దాం. ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు కదా, ఏడి మనిషి? మనిషి కాదే, తింగర్ బుచ్చి. గుప్తా, మిస్టర్ గుప్తా, మిస్టర్ గుప్తా అని ఆ నత్తనడికేంటి టక్కుమని ఇలా ప్రత్యక్షం అయిపోవాలి కదా. నరకంలో కూడా నాకు ఇంత నరకం లేదు బాలిక. ఏమా వెకిలి నవ్వు? మీకు చెప్పాలి. నీకు ఆనందము కలిగినా బాధ కలిగినా నాకు ఈ బాధుడేలా బాలిక? నాకంటూ ఏకాంత సమయం దొరకదా? నో, నేనెన్ని మాట్లాడినారు? పిల్లల గురించి ఎన్ని మాట్లాడినారు చూసారా? ఇవాళ అలారం కంటే ముందే లేచారు, అన్ని పనులు చేసుకున్నారు, టైం కంటే ముందే రెడీ అయ్యారు. ఇప్పుడేమంటారు? ఏమంటారు? జరగని పెళ్లికి భజంత్రీలు దండగా అంటారు. అర్థం కాలేదు. తినబోతూ రుచి ఎలా బాలిక? పాపం ఈ నిండుకుండ రత్తిగాని చూస్తే నాకు జాలి వేస్తుంది సుమి. ఏ? అతని భవిష్యత్తు నాకు కనబడుచున్నది. ఏదో మాట వరస కంటిని.